చాలామంది కోరికలు నెరవేరబోతున్నాయి. ఎందుకంటే మన మానిటైజేషన్ దగ్గరలో ఉన్నది. సో మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి లాభం జరగబోతుంది. ఎందుకంటే చాలామంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ చాలామంది వెతికారు ఏమని, ఏదన్నా రీల్స్ చూసుకుంటే డబ్బులు వస్తాయా, లేకపోతే ఇంకేదన్నా వీడియో చూస్తే డబ్బులు వస్తాయా అని చెప్పేసి చాలామంది వెతికారు. ఇక మీ కష్టం దేవుడు చూశాడు. ఎందుకంటే మీరు ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన వీడియో చూడడం వల్ల డైరెక్ట్ మీకు మనీ అందుతాయి. అంటే ఇది మన బ్యాంక్ లెక్క. ఇప్పుడు సొంతం మీ బ్యాంక్ తీసుకుంటే ఎట్లా ఉంటుందో మన ఛానల్లో మానిటైజేషన్ అయినప్పుడు మన ఛానల్ ప్రతి ఒక్కరికి ఒక బ్యాంక్ లాగా ఉపయోగపడాలి. ఎందుకంటే నిజాయితీగా మనం ప్రతి ఒక్క వీడియోని కూడా చాలామంది చూస్తున్నారు. అదే నిజాయితీగా నేను కూడా ప్రతి ఒక్కళ్ళ కష్టాన్ని తెలుసుకొని, ఎందుకంటే నేను కూడా ఒక మేస్త్రిని. ఇప్పుడు పనికి వచ్చిన ఆల్రెడీ పనికి వచ్చి మధ్యాహ్నం అన్నం తినడానికి వచ్చి ఇక్కడ మన దోస్తు కూడా ఉన్నాడు. మన దోస్తు వీడియో తీయమంటే తీస్తున్నాడు. సో ప్రతి ఒక్కరు కూడా నిజాయితీగా వీడియోలు చూస్తున్నారు, 3-4 వీడియోలు చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. మీ కష్టం వృధాగా పోదు. ఎందుకంటే కష్టం విలువ తెలిసిన వాడిని కాబట్టి ₹1,00,000 మానిటైజేషన్ రాగానే ₹1,00,000 రావడం జరుగుతుంది. ₹1,00,000 ఖచ్చితంగా నేను ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అని చెప్పేసి పంచుదామని డిసైడ్ అయినా. అలాగే ఈరోజు కొన్ని డబ్బాలో కూడా చాలామంది పేర్లు రాసుకొని రోల్ చేసి దాంట్లో వేస్తున్నాను. ఎందుకంటే నేను కొంతమందికి చెప్తున్నా, మన ఆనకట్టులో ఉన్న వారికి కూడా, అంటే హైదరాబాద్ అంటే మన ఊరు కాదు, మన పల్లెటూరు కాదు. ఎందుకంటే ఇక్కడ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అంటే కష్టపడి కూలి చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా హైదరాబాద్లో. సో నేను వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని, అక్క ఇగో నేను కొన్ని చిట్టీలు ఇస్తా, అదే నేను చిట్టీలు మీ పేర్లు రాసుకున్నాను, ఆ చిట్టీలు ఇస్తా అక్క, నీకు నచ్చిన వాళ్ళే, మీరు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళ పేరు రాసి నాకు రోల్ చేసి నాకు ఇవ్వండి అక్క అని చెప్పేస్తే చాలామంది తీసుకున్నారు, చిట్టీలు రాసుకొని పెట్టుకున్నారు. ఆ చిట్టీలు కూడా నాకు ఇస్తున్నారు. ఎందుకంటే నేను కళ్ళారా చూస్తున్నా, పాపం రూమ్ రెంట్ కట్టలేక చాలామంది అవసరం పడుతున్నారు, భార్యాభర్తలు గొడవలు పడుతున్నారు, చిన్నపిల్లలతోని సతమతం అవుతున్నారు హైదరాబాద్లో. సో ఇట్లాంటి వారికి కదా మనం హెల్ప్ చేయాల్సింది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరి నేనే స్వయంగా ఇంటి దగ్గరికి వెళ్ళి చిట్టీలు ఇచ్చి, అక్క మరి మీరు చిట్టీల పేర్లు రాయడమే కాదు, మన చిట్టీల పేర్లు రాసి మ్యాక్సిమం మీరు ఒక 2-3 వీడియోలు చూడాలక్క. మీరు చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను లక్కీ డ్రా ఎప్పుడైతే ఓపెన్ చేస్తానో అప్పుడు మీ పేరు కనుక దాంట్లో ఉంటే ఖచ్చితంగా మీకు మీ ఫోన్ నెంబర్ కూడా రాసి ఇవ్వండి అని చెప్పేసి ఈ ప్రాసెస్ వల్ల చాలా బెనిఫిట్స్ కూడా మనకు అవుతున్నాయి. ఎట్లా అంటే డైరెక్ట్ మొత్తం ఫోన్ నెంబర్స్ రాస్తున్నారు, అలాగే పేరు కూడా రాస్తున్నారు. సో ఇట్లాంటి చిట్టీలు నేను మన హైదరాబాద్లో కొన్ని ఏరియాల్లో తిరుగుతా. ఇప్పటి నుంచి తిరిగి అక్కడ పంచుతా. ఏది మన చిట్టీలు ఉంటాయి కదా, చిట్టీలు పంచి నేను యూట్యూబర్గా నేను అందరికి చెప్తా, పరిచయం అవుతా. నేను అంటే చాలామంది యూట్యూబర్లు ఇంట్లో కూర్చొని ఏదో పెద్ద సార్ లెక్క బిల్డప్ ఇచ్చి ఇంట్లోనే ఉంటారు. అంటే అందరూ అట్లా మనం అనద్దు. ఎందుకంటే ఒకరి గురించి ఒకరి పరిస్థితి అయినా మనం ఒకరిని అలా కించపరిచినట్టు మాట్లాడద్దు. మనం యూట్యూబర్స్ గురించి తప్పుగా మాట్లాడితే సారీ, నాకు క్షమించండి. ఎందుకంటే నాకు బాధ చెప్తున్నాను, బాధ. ఎందుకంటే చాలామంది యూట్యూబర్లు చేసే మోసాలను తట్టుకోలేక నాకు ఈ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలామందికి 30% నువ్వు ఉంచుకొని అరే 30% కూడా ఉంచుకోకపోయినా ఒక 50% ఉంచుకో, ఒక సగమైన పంచాలి అనే ఉద్దేశంతో నేను సగమన్నా సరే పంచాలి, ప్రజలకు పంచాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా. నేను ఫస్ట్ నుంచి ఒకటే చెప్తున్నాను, అన్ని వీడియోలలో ఒకటే చెప్తున్నా, పైసలు లేకుండా పుట్టినాము, పైసలు లేకుండా చావలేమా అనే ఒక థాట్తో నేను దృఢమైన సంకల్పంతో అడుగు ముందుకేసిన. అయితే దగ్గరలో ఉన్నది, మన మానిటైజేషన్ దగ్గరలో ఉన్నది. మీరు ఇంతదాకా చూసిరు ఈ వీడియో, మీరు ఇంతదాకా చూసిరు కాబట్టి మన అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నా, థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నా, నేను యాక్చువల్లీ మీకు థ్యాంక్ యూ చెప్పొద్దు. ఎందుకంటే మీరు చూడడం వల్ల నలుగురికి హెల్ప్ అవుతుంది. సో మనము అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కరు కూడా నాకు సహాయం చేస్తున్నారు, మనం సహాయం చేసుకుంటున్నాము. ఇది నాకే సహాయం చేస్తున్నాను కూడా నేను అనద్దు, ఎందుకంటే చాలా తప్పు అవుతుంది. ఇది మన బ్యాంకు అంటే మీకు అర్థమైంది కదా. మీ అందరికీ చాలా అంటే మంచి ఐడియా, ఒకటి థాట్ అనేది మీకు వచ్చింది. అరే నేను ఇన్ని రోజులు స్కూల్ చేస్తా, ఇంట్లో పైసలు దొరుకుతాయి, ఏ వీడియోలో దొరుకుతాయి అంటే పలానా యాప్ అనేది ఉంటుంది, ఆ యాప్లో నేను వీడియోలు రీల్స్ చూస్తే పైసలు వస్తాయని చెప్పేసి ఆశతో చూసిన. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా అని చాలామంది విసిగిపోయారు. అట్లాంటి యాప్లు, చెత్త యాప్స్ వల్ల చాలామంది విసిగిపోయారు. సో నేను ముందుకు వచ్చి ఇట్లాంటి డబ్బులని ప్రతి ఒక్కరికి కూడా పంచాలనే ఉద్దేశంతో ముందుకు అడిగేసిన. నా విజయాన్ని అంటే నా ఈ దృఢమైన సంకల్పాన్ని మీరందరూ కృషి చేసి నన్ను ముందుకు నడిపించండి, ఓకేనా. నాకు గిబ్బులు ఏం అవసరం లేదు, నాకు మీ మంచితనము అంటే నాకు మీ ప్రేమ కావాలి, నాకు మీ ఆప్యాయతలు కావాలి, నాకు అదొక్కటే ఉంది జీవితంలో. ఇంత బతికి 10 మందితో మంచిగా అనిపించుకోకపోతే
దీని అమ్మ జీవితం అని నాకు అనిపించింది. సో నా మాటలలో మీకు నిజాయితీ కనిపిస్తుంది కాబట్టి చాలామంది 2-3 వీడియోలు చూసినా సరే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా సరే, వాళ్ళకి మాత్రం నేను ఖచ్చితంగా నేను అందజేస్తాను. ఫోన్ నెంబర్స్ కూడా రాసుకుంటున్నాను కాబట్టి. అంటే అన్న మరి ఇప్పటిదాకా సగం నంబర్లు రాసుకున్నారు కదా, ఇప్పుడు దాకా మీరు యూట్యూబ్లో చదివారు కదా పేర్లు, అంటే వాళ్ళ పేర్లు కూడా నేను బందోబస్తు రాసుకొని పెట్టుకున్నాను. ఎందుకంటే పేర్లు ఎట్టుకోవు, పేర్లు సగం నంబర్లు రాసిన కదా, సగం నంబర్లు నేను ఎంక్వైరీ చేస్తాను. పేర్లుతో సహా నేను మళ్ళీ లైవ్లో ఉంటాను కదా, లైవ్లోకి చాలామంది వస్తారు కదా, వచ్చినప్పుడు నేను అది వెరిఫై చేసి మీకు డబ్బులు ఇచ్చేస్తాను. డోంట్ వరీ, నేనే కాల్ చేసి మరి మీకు డబ్బులు ఇచ్చేస్తాను. డోంట్ వరీ దీని గురించి. సో ఇట్లాంటి వీడియోలు ఇంకా నలుగురికి షేర్ చేయండి. నలుగురికి షేర్ చేయడం వల్ల ఇంకా నలుగురు ఉపయోగపడతారు. అంటే ఈ డబ్బులు నేనే తినాలనే స్వార్థం మీకు ఉండకూడదు. ఎందుకంటే నలుగురికి హెల్ప్ చేయాలనే మనసు ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనల్ని మంచిగా ఎత్తుకుంటాడు. ఇది మాత్రం మీరు గ్రహించుకోండి, ఓకేనా? ఎప్పుడైనా సరే మనం నలుగురికి పెట్టే ఉద్దేశం ఉండాలి, కానీ నేనే తినాలి, ఈ డబ్బులు కూడా నాకే రావాలి, ఈ ₹1,00,000 కూడా 50,000 ప్రైజ్ కూడా నాకే రావాలని చెప్పేసి ఎవరు కూడా అనుకోకండి. నా ఫాలోవర్స్ అట్లా అనుకోరు, 100% అట్లా అనుకోరు. ఎందుకంటే చాలామంది మంచివారే నాకు ఫాలో అవుతున్నారు. చాలామంది అంటే తెలివి చాలా మంచిగా చక్కగా ఉన్నవారే నాకు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే నా మాటలు మీకు మంచిగా అర్థమవుతుండొచ్చు. నేను ఎంత ఆవేదనతో మాట్లాడుతున్నా, ఎంత కష్టజీవులను ఆదుకోవాలని మాట్లాడుతున్నా మీ అందరికీ అర్థమవుతుంది. సో ఇప్పటిదాకా వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇట్లాంటి ప్రాసెస్ని ఇంకా ముందుకి కొనసాగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా దేవుని కోరుకోండి. ఇది మన ఛానల్, ఇది మన బ్యాంకు, ఇది మన మినీ బ్యాంక్ అనుకోండి, మన ఏదన్నా ఒక బ్యాంక్ అనుకోండి. సో మీ అందరికీ మంచి జరగబోతుంది. యాజ్ ఏ నిజాయితీ కాంతు వల్ల మీ అందరికీ మంచి జరగబోతుంది. ఇది మాత్రం నేను 100% బల్ల బుద్ధి వారి చెప్తా. ఓకే, ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇట్లాంటి వీడియోలు నలుగురికి షేర్ చేయండి. ఎక్కువ మాట్లాడితే కూడా బోర్ కొడుతుంది. కొంతమంది అన్న కంటెంట్ వీడియోలు కూడా తీసుకురా అని చెప్పారు. సో కంటెంట్ వీడియోలతో నేను ముందుకు వస్తాను. ఎందుకంటే మానిటైజేషన్ గాంధీ మన చేతిలో ఎన్నో కొన్ని డబ్బులు లేనిది కూడా మనం గొప్ప వీడియోలు చేయలేము కదా. సో మనీ పట్టుకొని తిరుక్కుంటూ నలుగురికి 5కి పంచుకుంటూ వెళ్తే అప్పుడు అది గొప్ప వీడియో, గొప్ప కంటెంట్ అని మైండ్లో వచ్చేస్తుంది చాలామందికి. సో మీరు నన్ను ఆశీర్వదించండి. నేను ఇట్లాంటి వీడియోలు చాలా చేయడానికి ముందుకు వచ్చిన. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఉంటున్నా. ఓకే అన్న, బండి.